శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 24వ వార్డులోని కచ్చేరిమిట్టకు చెందిన ఎస్టీ గిరిజన మహిళను కొందరు వ్యక్తులు మాజీ కౌన్సిలర్ గిరిజన ఎస్టీ మహిళపై భౌతిక దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని విషయం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర అందరూ కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు జరిగిన భౌతిక దాడిపై స్పందిస్తూ ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ను మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తప్పక న్యాయం జరిగిస్తామని, దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కలిసి అండగా ఉంటామని బాధిత మహిళకు భరోసా తెలిపారు. పై కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు, వారి సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చేసి రాష్ట్ర చరిత్రలోనే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళను నెల్లూరు మేయర్గా చేసి ఈ జిల్లాకు ప్రథమ పౌరుగా చేసినటువంటి ఈ నేలపై అదే గిరిజన మహిళ, అలాంటి సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన మహిళ వివస్త్రకు గురి కావడం అనేది యావత్ సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఈ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, గిరిజనుల పట్ల, గిరిజన సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్సీ మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు కుంభ రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ నాయకులంతా కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ సందర్భంలో ఆవిడ చెప్పినటువంటి విషయాలు నిజంగా ప్రతి ఒక్కరికి కన్నీరు కార్చే ఘటన. ఆ సందర్భంలో జరిగినటువంటి విషయం, ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొడుకు ప్రేమ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని ఇంట్లో నుంచి ఏదైతే 19వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్న మహిళను ఈ స్థానిక మాజీ కార్పొరేటర్ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుచరులు బయటకు లాక్కొచ్చి కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని దుశ్శాస పర్వాన్ని మైమరిపించే విధంగా బయటకు లాక్కొచ్చి నడి బజార్లో వేసి చేతులు కాతులతో ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే ఆ మహిళ దిక్కుతోచని స్థితిలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా కరుణించినటువంటి దుర్మార్గులు, ఈ దుర్మార్గమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఘటనకు పాల్పడుతూ ఉంటే ఆవిడ ఆ దెబ్బలకు తట్టుకొని తన మాన ప్రాణాలను కాపాడుకోలేక ఆ చీర కూడా బయటకు లాగేసి ఆమె వివస్త్రను చేస్తే దిక్కుతోచని స్థితిలో ఆమె చేయిలు అడ్డపెట్టుకొని తన మానాన్ని కాపాడుకొని ఇంట్లోకి వెళ్ళిన సందర్భం నిజంగా
ఈ రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి, దేశంలోనే ఎక్కడా జరగదు ఒక గిరిజన మహిళకు సంబంధించి. అటువంటి ఘటన ఇక్కడ జరిగితే ఆవిడ ఈ యొక్క ఘటనకు సంబంధించి స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మరి ఎవరైనా మనిషి అన్నవాడు ఆ ఘటనకు సంబంధించి ఇమీడియట్గా కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక వారం పాటు దాన్ని సాగరంపి ఇది ఘటన ఎవరికన్నా తెలియజేస్తే దానికి కౌంటర్గా వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చి లైన్లో పెట్టి అతనేదో చిన్న తప్పు చేశాడనో లేదంటే ఒక చేయని తప్పును అతని మీద మోపి అతని మీద కేసు పెట్టే ప్రయత్నం చేసి ఆ పోలీసు వాళ్ళు రాజీ చేసే ప్రయత్నంలో ఆవిడ రాత్రంతా అక్కడ కూర్చోబెట్టి ఆ యొక్క కుర్రోడిని అక్కడ కూర్చోబెట్టి ఆఖరికి రాజీ చేసే ప్రయత్నం చేశారంటే పోలీసు వ్యవస్థ మీరు ప్రభుత్వ అధికారుల లేదంటే తెలుగుదేశం పార్టీ యూనిఫామ్ ధరించినటువంటి గూండాలని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఘటన కూడా 19వ తారీఖు జరిగిన తర్వాత ఒక వారం పాటు కేసు కట్ల రాజీ ప్రయత్నం చేశారు. కానీ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి లోకల్ మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఏం జరిగింది ఇక్కడ, ఒక గిరిజన మహిళ వ్యవస్థకు గురి కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదే, నడి రోడ్డు పైన ఈ విధంగా ఈడ్చుకుంటూ కొట్టడం అనేది ఏం జరిగింది విచారిస్తే జరిగిన ఘటన వాళ్ళు తెలుసుకొని దాని మీద మీడియా సమావేశం పెడతాననగా అప్పుడు ఆ కేసు కట్టి, అది కూడా ఎటువంటి కేసు 41A అంటే ఏదో తూతూ మంత్రంగా స్టేషన్ పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అనేటువంటి కేసు కట్టే ప్రయత్నం చేస్తే మరి ఈ రాష్ట్రంలో మహిళలకు కాదు, గిరిజన మహిళలకే కాదు, రైతులకు లేదు, విద్యార్థులకు లేదు, ఎవ్వరికీ కూడా రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఆ మహిళ ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా అందులో ఆ కేసు కట్టపోగా ఆవిడ ఎస్టీ కాదునటువంటి ఒక తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో ఆమె తీసుకెళ్ళి ఆమె చదువుకు రాకపోతే ఆమె దగ్గర వేలిముద్ర వేసి ఆ కొత్తగా అంటే ఎస్టీ సర్టిఫికేట్ కాకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్లికబుల్ కాకుండా చేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఎవరైతే కావల్ని కాపు కాస్తానటువంటి శాసనసభ్యుడు కానీ ఇవాళ కావల్లో కర్కోటకులకు కాపు కాస్తా ఉన్నాడు. మరి ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే అసలు మీ యొక్క కార్పొరేటర్ మాజీ కార్పొరేట్ చేస్తే వాడిని ఎత్తపోయి నువ్వు ఖచ్చితంగా స్టేషన్లో అప్లై చేసి అయ్యా ఈయన శిక్షించండి. మా చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు, ఏ రోజైతే మహిళలకు చెయ్యి వేస్తే అది ఆఖరి రోజు అంటారు, అది ఒక నినాదం అయిపోయింది చంద్రబాబుకు. మరుసటి రోజు 10 ఘటనలు జరుగుతాయి. మరి ఈ రాష్ట్రంలో ఉండే హోంమంత్రి ఏం చేస్తూ ఉంది? ఆమె శాఖ తప్ప మిగతా అన్ని శాఖలు మాట్లాడుతుంది. మా దురదృష్టం ఏంటంటే మాకు ఒక మంత్రి ఉంది, ఆమె గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అసలు ఆమె గురించి మాట్లాడితే టైం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంత ఘటన జరుగుతూ ఉంటే ఆ సార్లలో ఒక ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తే ఆమె ఏమన్నా ఈమె ఆ ఊర్లోకి వెళ్ళి రేపు ప్రభుత్వ కార్యక్రమం అటెండ్ కావాలా? ఉదయాన్నే 10 మంది పోలీసు వాళ్ళు ఆ బాధిత మహిళ ఇంటి చుట్టూ ప్రహారీ కాస్తున్నట్టు. ఎందుకంటే ఆమె వచ్చి ఏమైనా అడిగితే మీడియాకి ఎక్కుతుంది, ఎందుకు సస్పెండ్ చేసినామంటే ఒక రాజకీయ కక్షతో చేసినామని చెప్పేసి ఆ పోలీసులకు ఇంట్రెస్ట్, ఆమెకున్న ఇంట్రెస్ట్. మరి ఇక్కడ ఒక మహిళ ఇంత ఇబ్బంది పడతా ఉంటే కనీసం డిఎస్పీ గారికి ఫోన్ చేసి, అరే నేను నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని మాట్లాడుతూ ఉన్నా, అక్కడ ఏదో ఘటన జరిగిందంట, దాని మీద ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలన్నటువంటి ఒక బుద్ధి లేని మంత్రి ఆమె. అటువంటి ఈ పరిపాలనలో గిరిజనులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఎందుకంటే అధికారం మాది ఉంది, మేము ఏమి చేసినా చెల్లుతుంది, మేము కొట్టినా చంపినా ఆఖరికి సూసైడ్ కూడా రాసి నీ మీద చంపేసి సూసైడ్ రాసేసి నేను చంపేస్తాం, నీకు ఎవడు దిక్కు అని ఎరుకుల అంటే మనం ఇక్కడ ఉచ్చరించకూడదు ఆ భాష, కులాన్ని ప్రస్తావిస్తూ అతను భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో మరి ఇటువంటి పెద్దలంతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆమెకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేస్తున్నటువంటి పని మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ చేతుల్లో ఏం చేస్తున్నారో చూడండి. వేళ మీ అధీనంలో ఉన్నటువంటి నాయకత్వం, మీ శాసనసభ్యులు ఎలాంటి కార్యక్రమాలకి ఎలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారో మీరు గమనించండి. వాళ్ళ ఈ అట్రాసిటీ యాక్ట్ కింద చేయవలసినటువంటి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆవిడ కులం ఎస్టీ కాదని తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ స్వతహాగా ఎరుకుల అనే కులానికి సంబంధించినటువంటి మహిళ. ఎరుకుల అనే కులం షెడ్యూల్డ్ ట్రైబ్గా ఈ రాష్ట్రంలో గుర్తించబడినటువంటి కులం. ఇవాళ రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్, మండల తహసీల్దారు ఆవిడ ట్రైబ్ కాదు బీసీ ఈ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ని ఆగా మేఘాల మీద తయారు చేశారు.
ఇవాళ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఆవిడ తండ్రి పీట్ల వేణు, సుకుమారి తండ్రి పీట్ల వేణు. ఆయనకి ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏప్రిల్ 2, 2021లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. ఆయన ఎరుకుల షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిందని 2001లో ఆనాటి తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. తండ్రి ఏ కులమైతే అదే కులం పిల్లలకి వర్తిస్తుంది మన దేశంలో, మీ అందరికీ తెలిసింది. ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఇవాళ కొత్తగా ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో ఆవిడ బీసీఈ, ముస్లిం కులానికి సంబంధించినటువంటి మహిళ, ట్రైబ్ కాదని ఏ విధంగా సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు?